అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. తర్వాత మొన్న ఎంపీ అవినాష్ రెడ్డి గారు లింగాల మండలం అంటే చిన్నగూడలకు వచ్చి ఏదో అసలు మాకేదో తీరిక లేనట్టు, తర్వాత మేము దీని గురించే పట్టించుకున్నట్లు ఏదేదో మాట్లాడిపోవడం కూడా జరిగింది. వాస్తవంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని ఆ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కోసం మేము అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తే అవి లేట్ అవుతుందని సిద్ధి సాయి వాళ్ళతో కూడా మాట్లాడి ఆల్రెడీ మీ దగ్గర రిపేర్ అయినటువంటి 2 ట్రాన్స్ఫార్మర్లు మాకు ఇవ్వండి, ఇక్కడ మా రైతులకు చాలా సమస్యగా ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి అప్పటికప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకొని వచ్చి తర్వాత ఈరోజు ఇక్కడ బిగించి మా అధికారులు, ఇంజనీర్లు కానీ తర్వాత మా ప్రజల సహకారంతో ఈరోజు మోటార్లు కూడా వదులుకున్నాం. ఇంత మాత్రానికే ఏదో అసలు పట్టించుకున్నట్లు ఏదో వీళ్ళకి జూదాలు ఆడితేనే సరిపోయిందని మాట్లాడతాడు. అసలు ఆయన జూదం గురించి మాట్లాడడానికి అర్హత ఉందా? ఈ పక్కన అంబకపల్లె బాబును పెట్టుకొని, ఈ పక్కన మా రమేష్ కన్నపాపలను పెట్టుకొని జూదం గురించి మాట్లాడతారు. వాళ్ళు 24 గంటలు ఒకరు జూదం ఆడిస్తారు, ఒకరు జూదం ఆడతారు. ఆయన పరిస్థితి అట్లుంటుంది. పక్కన వాళ్ళిద్దరిని పెట్టుకొని జూదం గురించి మా గురించి మాట్లాడతారు. కాబట్టి ఏదైనా వాస్తవాలు తెలుసుకొని ఒక్కసారి 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక్కసారి చక్రాయపేట కానీ తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో ఉండే బాగ్రాపురం అలా ఏరియాలకు పోయి చూడు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా తాగునీటి కోసం ఈరోజు ప్రజలు అల్లాడుతున్నారంటే మీరు ఏ రకంగా పరిపాలన చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఉండే ప్రజలు కూడా ఇలాంటి నాయకులను మేము 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఎన్నుకునేది. ఇంకా సమ్మర్ స్టార్ట్ కాలే, ఫిబ్రవరిలోనే తాగునీటి సమస్య ఇంత ఇదిగా చేశారంటే వీళ్ళు ఎట్లా పాలించినారో తర్వాత ప్రజలు కూడా బాగా అర్థం చేసుకుంటారు. అదేదో రఘురామకృష్ణరాజు చెప్పినట్టు ఉప ఎన్నికగా వస్తే తప్పకుండా ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.